మేడే నుంచి స్కూరిట్ వరకు వరల్డ్ లోనే 5 అత్యవసర సిగ్నల్స్ గగనతల జల రవాణా వ్యవస్థలకు కీలకం. హలో నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. ఎలాంటి ప్రమాదాలు జరిగినా అటువంటి సమయంలో సిగ్నలింగ్ వ్యవస్థ అనేది చాలా ముఖ్యం. ఈ సిగ్నలింగ్ సిస్టమ్ గగనతల జల రవాణా వ్యవస్థలకు అత్యంత కీలకం. యావత్ ప్రపంచవ్యాప్తంగా వైమానిక నావిక ప్రయాణాల్లో మొత్తం 5 అత్యవసర కాళ్లు ప్రామాణికంగా ఉన్నాయి. మేడే కాల్, పాన్ పాన్, SOS, CQD, స్కూరిట్. అయితే ఈ సిగ్నలింగ్ సిస్టమ్ ఎలా ప్రారంభమైంది, ఎలాంటి సందర్భాల్లో వీటిని ఉపయోగించారనేది ఇప్పుడు చూద్దాం. అసలు మేడే కాల్ అంటే ఇదొక ఎమర్జెన్సీ కాల్. ఏదైనా ప్రమాదం తలెత్తినప్పుడు ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉన్నామని తెలపడానికి దీన్ని వాడతారు. తాము ఆపదలో ఉన్నామని తక్షణమే సాయం అందజేయండి చెప్పేందుకు వాడే సంకేతం. అందుకే విమానాలు లేదా నౌకలకు ఏదైనా కారణం వలన అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు పైలట్ మేడే కాల్ పంపుతారు. ఇది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఓ డిస్ట్రెస్ సిగ్నల్. ఫ్లైట్ లేదా ఓడ ఇబ్బందుల్లో ఉందని ఈ కాల్ సూచిస్తుంది. ఈ నేపథ్యంలోనే కంట్రోల్ టవర్ దృష్టికి పరిస్థితి తీవ్రతను తెలపడానికి పైలట్ మేడే 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 అని రిపీటెడ్ గా చెబుతారు. మంటల్లో ఉన్న జెట్ అయినా, మునిగిపోతున్న ఓడైనా, విమానంలో ఏదైనా టెక్నికల్ ఇష్యూ అయినా సరే సిగ్నలింగ్ వ్యవస్థ ద్వారా కమ్యూనికేట్ చేయడం వలన ప్రమాదాల నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఈ సంకేతాలు కొన్ని సందర్భాల్లో ప్రమాదాలను నివారిస్తాయి, మరికొన్నిసార్లు ప్రాణాలను కూడా కాపాడతాయి. మొత్తంగా ప్రమాద సమయంలో పైలట్లు లేదా కెప్టెన్లకు స్పష్టమైన సంకేతాలు ఇస్తూ వారిలో భయాందోళనను తగ్గించడం వీటి ప్రధాన ఉద్దేశం. ఇక విమానయాన రంగంలో ఎక్కువగా ఈ సిగ్నలింగ్ వ్యవస్థను ఉపయోగిస్తారు. ఏదైనా విమానం ప్రమాదానికి గురైనప్పుడు కానీ, అత్యవసర పరిస్థితులు నెలకొన్నప్పుడు కానీ పైలట్లు ATCకి దీని ద్వారా సమాచారం అందిస్తారు. ఈ మేడే అన్న పదం ఫ్రెంచ్ పదం మై డేర్ నుంచి వచ్చింది. దీనికి నాకు సాయం చేయండి అని అర్థం. మేడే పదాన్ని మొదటగా లండన్లోని క్రోయిడన్ విమానాశ్రయంలో సీనియర్ రేడియో అధికారి ఫ్రెడరిక్ స్టాన్లీ మాక్ఫర్డ్ ఉపయోగించారని తెలుస్తోంది. 1927 ఆరంభంలో మేడేను విమానయానంలో ప్రమాద సంకేతంగా నిర్ణయించారు. కాగా రేడియో కమ్యూనికేషన్లలో దీన్ని సులువుగా గుర్తించేందుకు వీలుగా ఈ పదాన్ని ఎంపిక చేశారు. ఏవియేషన్, మ్యారీడ్ టైమ్ కమ్యూనికేషన్లలో మేడే కాల్ ఓ తీవ్రమైన రేడియో సంకేతం. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో పైలట్ మేడే 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 అంటూ 3 సార్లు పలుకుతారు. ఇది ఆ విమానంలో ఇంజిన్ వైఫల్యం, మంటలు, నియంత్రణ కోల్పోవడం లేదా ఆకస్మిక డీకంప్రెషన్ ను సూచిస్తుంది. ఏదైనా విమానం నుంచి ఈ కాల్ వచ్చిందంటే రేడియో, ట్రాఫిక్, ATC వెంటనే అలర్ట్ అవుతాయి. అదేవిధంగా ఎమర్జెన్సీ ప్రోటోకాల్ కోసం వెంటనే ఏర్పాట్లు చేస్తాయి. ఈ నేపథ్యంలోనే విమానాలు ప్రమాదంలో ఉన్నప్పుడు కఠినమైన ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్రోటోకాల్ ను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తప్పనిసరి చేసింది. ఇక అత్యవసర పరిస్థితి ప్రకటించడం అనేది మొత్తం 3 దశల్లో ఉంటుంది. అస్థిరత, ఇన్సర్ఫా, అప్రమత్తత, అలెర్ఫా, ఆపద, డిస్ట్రెస్ఫా. వీటిలో మేడే కాల్ అనేది ఆపద, డిస్ట్రెస్ఫా కిందికి వస్తుంది. సో ఇది చాలా సంక్లిష్టమైనది. అందుకే మేడే కాల్ రాగానే ATC వెంటనే ఇతర ట్రాఫిక్ ను క్లియర్ చేస్తుంది. ఆ ఫ్లైట్ తో నేరుగా కమ్యూనికేషన్ చేస్తూ ఎయిర్పోర్ట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ తో సమన్వయం చేసుకుంటుంది. అవసరమైతే సమీపంలోని ఇతర ఎయిర్ బేస్ల సహకారం కూడా తీసుకుంటుంది. ATC సూచనల మేరకు ప్రమాద ప్రాంతాలకు సమీపంలో ఎమర్జెన్సీ సర్వీసెస్ మొబిలైజేషన్ తో ఎయిర్ క్రాఫ్ట్ రెస్క్యూ అండ్ ఫైర్ ఫైటింగ్ యూనిట్లు రెడీగా ఉంటాయి. ఇక మేడే కాల్ తర్వాత మరో ఎమర్జెన్సీ కాల్ పాన్ పాన్. ఇది కూడా 1927లో మేడేతో పాటు ప్రామాణికం చేయబడింది. అయితే ఇది ప్రాణాంతకం కాదు, కానీ చిన్న చిన్న ఇంజిన్ సమస్యలు లేదా వైద్య సహాయాన్ని కోరేందుకు చేస్తారు. తర్వాత SOS. ఇది 1908లో ఇంటర్నేషనల్ మోర్స్ కోడ్ డిస్ట్రెస్ కాల్ ఉనికిలోకి వచ్చింది. ఇది సముద్ర రక్షణలో ఐకానిక్ గా ఉంది. తర్వాత కాల్ CQD. ఇది 1904లో మార్కోనీ ద్వారా జారీ చేయబడిన మొదటి రేడియో అలర్ట్ కాల్. CQ అంటే అన్ని స్టేషన్లకు కాల్ చేయడం. ఇందులో D అంటే డిస్ట్రెస్ అని అర్థం. టైటానిక్ ప్రమాద సమయంలో ఈ కాల్ ను ఉపయోగించారని తెలుస్తుంది. అనంతరం స్కూరిట్. మేడే కాల్ మరియు పాన్ పాన్ తరహాలోని స్కూరిట్ కూడా ప్రామాణిక వాయిస్ కాల్. ఇది వాతావరణ హెచ్చరికలు, నావిగేషన్, ప్రమాదాల గురించి హెచ్చరిస్తుంది.